ఈపూరు మండలంలోని బొగారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 60 వసంతాల వేడుక. అప్పులు చేసి వెళ్ళాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం గ్రామసీమల యొక్క అభివృద్ధి, దానికోసం పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత అప్పచెప్పారు. విద్యాశాఖని నారా లోకేష్ గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అవడం మా పిల్లలందరి యొక్క అదృష్టం. నారా లోకేష్ గారితో మాట్లాడి తప్పనిసరిగా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు తీసుకొస్తామని ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్కూల్ టీచర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్ చాలా అవసరం. భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రతి బజారుకి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. తప్పనిసరిగా పూర్తి చేస్తారని మీ అందరికీ మనవి చేస్తూ 2-3 సంవత్సరాల్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని తీసుకొస్తాము. ప్రతి ఇంటికి కుళాయి కూడా బిగించి ట్యాప్ బిగించి మంచినీళ్ళు ఇస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. గతంలో కూడా ఇక్కడ నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా మాట ఇచ్చారు. ఇక్కడ శిలాఫలకాన్ని వేయడం జరిగింది పాదయాత్రలో. తప్పనిసరిగా ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంటింటికి మంచినీళ్ళ స్కీము మన బొగ్గరం గ్రామంలోనే కాదు, మన వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గ్రామానికి ఇంటింటికి ట్యాపులు బిగించి ప్రభుత్వ ఖర్చుతో మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పెద్ద గ్రామం అయినప్పటికీ మన గ్రామ సచివాలయం మన గ్రామంలో లేకపోవడం బాధాకరం. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ గ్రామానికి ఒక సచివాలయం తీసుకురావడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే గ్రంథాలయం అడుగున్నారు. శాఖలో ఎక్కువ నిధులు లేవు కాబట్టి దాని గురించి డోనర్స్ ముందుకు వచ్చినట్టయితే శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తాను. బస్ షెల్టర్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న పిల్లలు కొంతమంది ముందుకు వస్తే నేను కూడా కొంత శివశక్తి ఫౌండేషన్ ద్వారా 20% కంట్రిబ్యూషన్ నేను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. గ్రామంతో పాటు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అందరు కలిసి బస్ షెల్టర్కి చేయిస్తే బాగుంటుంది. కలిసి పశువుల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు అడిగారు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఒక మంచి పశువుల హాస్పిటల్ కూడా తీసుకొస్తాం. పంట గిట్టుబాటు ధర రావాలి. పండిన పంట గిట్టుబాటు రావాలంటే వ్యవసాయ గిడ్డంగులు ఉంటే ఎప్పుడు మార్కెట్ రేట్ బాగుంటే అప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గిడ్డంగులు లేక ఎప్పటికప్పుడు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఈరోజు రైతులకు ఉంది. కాబట్టి భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ గోడౌన్ నిర్మాణానికి కృషి చేస్తాను. తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారం ఉంటుంది. గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని. పంచాయతీ కార్యాలయం కూడా లేదు. ఇంత మంచి గ్రామానికి, ఇంత పెద్ద గ్రామానికి చరిత్ర